ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మన ఇండియన్ ఆర్మీ చేతికి శత్రువుల గుండెల్లో గుబులు రేపే ఒక రహస్య అస్త్రం చిక్కింది. అసలు ఏంట ఆయుధం? ఒడిశా తీరంలో నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ దూసుకెళ్లిన ఆ పాసు పతాస్త్రం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? మన హైదరాబాద్ శాస్త్రవేత్తలు సృష్టించిన ఆ అద్భుతం శత్రువుల బంకర్లను ఎలా కుప్పకొల్చబోతోంది? సరిహద్దుల్లో సంచలనం సృష్టిస్తున్న ఆ స్వదేశీ రాకెట్ పినాకా డీటెయిల్స్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. భారత రక్షణ రంగం శత్రువుల గుండెల్లో నిద్రపోయే సరికొత్త పాసు పతాస్త్రాన్ని సిద్ధం చేసింది. ఇప్పటికే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సైన్యంగా గుర్తింపు పొందిన ఇండియన్ ఆర్మీ చేతికి ఇప్పుడు మరింత బలం చేకూరింది. పూర్తి స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఈ అద్భుత విజయంతో భారత సైన్యం దీర్ఘదూర దాడి సామర్థ్యం ఒక్కసారిగా పెరిగింది. అయితే అధునాతన రాకెట్ అసలు ఎలా తయారైందో తెలుసుకోవడం ఎంతో ఆసక్తికరం. దేశీయ రక్షణ అవసరాలను తీర్చడంలో ఇది ఎలాంటి కీలక పాత్ర పోషిస్తుందో నిపుణులు వివరిస్తున్నారు. ఒడిశా తీరంలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఈ చారిత్రాత్మక ప్రయోగానికి వేదికగా నిలిచింది. జూలై 8వ తేదీన నిర్వహించిన ఈ పరీక్ష రక్షణ రంగంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తుంది. నిర్ణీత లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేస్తూ ఈ రాకెట్ దూసుకెళ్లింది. భారత సరిహద్దులను కాపాడటంలో ఈ సాంకేతికత మైలురాయిగా మారబోతుంది. విదేశీ సాంకేతికతపై ఆధారపడకుండా మన శాస్త్రవేత్తలు సాధించిన విజయం ఇది. స్వయం సమృద్ధి సాధనలో భారత్ వేసిన ఈ అడుగు శత్రు దేశాలకు గట్టి హెచ్చరిక పంపుతోంది. ఒడిశాలోని చాందీపూర్ వేదికగా భారత సైన్యం సరికొత్త చరిత్రను సృష్టించింది. అక్కడ నిర్వహించిన ప్రయోగంలో పినాకా రాకెట్ తన అద్భుత సామర్థ్యాన్ని నిరూపించుకుంది. రాకెట్ నిర్దేశించిన 60 కిలోమీటర్ల కనిష్ట దూరాన్ని అత్యంత ఖచ్చితత్వంతో చేరుకుంది. శత్రువుల స్థావరాలను అత్యంత వేగంగా ఛేదించడంలో ఈ రాకెట్ విజయవంతమైంది. పరీక్ష సందర్భంగా ప్రయోగించిన పినాకా ముందే అనుకున్న మార్గంలోనే ప్రయాణించింది. గమ్యస్థానాన్ని చేరుకునే క్రమంలో ఎలాంటి వ్యత్యాసం లేకుండా దూసుకుపోవడం విశేషం. చివరికి శత్రువు కోలుకోలేని దెబ్బతీస్తూ లక్ష్యాన్ని ఖచ్చితత్వంతో తాకింది. ఈ పరీక్ష ద్వారా రాకెట్ గైడెన్స్, నావిగేషన్ వ్యవస్థల పనితీరు నిరూపితమైంది. కంట్రోల్ వ్యవస్థలు కూడా ఎంతో అద్భుతంగా పనిచేశాయని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ విజయంతో భారత సైనిక సామర్థ్యం అంతర్జాతీయ స్థాయిలో మరో మెట్టెక్కింది. ఆధునిక యుద్ధ తంత్రంలో ఈ రాకెట్ వ్యవస్థ అత్యంత కీలకంగా మారనుంది. శాస్త్రవేత్తల పరిశోధనలకు లభించిన అద్భుతమైన ఫలితంగా దీన్ని అభివర్ణించవచ్చు. ఈ పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ను DRDO ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేశారు. పూణేలోని ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ శాస్త్రవేత్తలు దీని రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. వారితో పాటు హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా నిలిచింది. హైదరాబాద్లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ కూడా తన వంతు సహకారాన్ని అందించింది. రీసెర్చ్ సెంటర్ ఇన్ భారత్ సంస్థ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ రాకెట్ కోసం జోడించింది. గైడెన్స్, నావిగేషన్, నియంత్రణ వ్యవస్థలకు అవసరమైన సాయాన్ని హైదరాబాద్ శాస్త్రవేత్తలు అందించారు. వివిధ రక్షణ పరిశోధనా సంస్థల ఉమ్మడి కృషి వల్లనే ఈ అద్భుతం సాధ్యమైంది. మేధో సంపత్తికి మరియు సాంకేతిక నైపుణ్యానికి ఈ రాకెట్ ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. రాత్రింబవళ్లు శ్రమించి దేశ భద్రత కోసం ఈ అస్త్రాన్ని శాస్త్రవేత్తలు తయారు చేశారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా DRDO దీనిని తీర్చిదిద్దడం విశేషం. ప్రతికూల వాతావరణంలోనూ పనిచేసేలా దీనిని రూపొందించడం మన శాస్త్రవేత్తల ప్రతిభకు అద్దం పడుతుంది. దేశ రక్షణ రంగాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చడంలో ఈ సంస్థల కృషి మరువలేనిది. పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ అనేది సాధారణ రాకెట్ అస్సలు కాదు. ఇది లక్ష్యానికి చేరుకునేంత వరకు తన దిశను తానే స్వయంగా సరిచేసుకుంటూ ప్రయాణిస్తుంది. శత్రువు తప్పించుకోవడానికి వీలు లేకుండా వేటాడి వెంటాడే గుణం దీని సొంతం. అందువల్లనే శత్రువుల కమాండ్ సెంటర్లు మరియు బంకర్లను ఇది సులభంగా ధ్వంసం చేయగలదు. వ్యూహాత్మక సైనిక స్థావరాలు వంటి కీలక లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో నాశనం చేస్తుంది. తక్కువ సమయంలోనే భారీ అగ్నిశక్తిని ప్రదర్శించగల సామర్థ్యం దీని ప్రత్యేకంగా నిలిచింది. శత్రువు కోలుకునే లోపే ఊహించని స్థాయిలో మెరుపుదాడి చేయడం దీనికి సాధ్యమవుతుంది. రక్షణ రంగంలో దీని రాక శత్రు దేశాల వ్యూహాలకు గండి కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. యుద్ధ క్షేత్రంలో సైన్యానికి తక్షణ విజయాన్ని అందించే ఆయుధంగా ఇది నిలుస్తుంది. అధునాతన రాకెట్ సాంకేతికతలో భారత్ సాధించిన ప్రగతికి దీని నిదర్శనం. రక్షణ అవసరాల్లో ఈ రాకెట్ వ్యవస్థ కీలకమైన మైలురాయిగా మారబోతుంది. భద్రతా దళాల బలాన్ని ఇది ఊహించని స్థాయికి తీసుకెళ్తుందని నిపుణులు చెబుతున్నారు. శత్రువులు ఎలాంటి దుశ్చర్యలకైనా తిప్పికొట్టే అద్భుత సామర్థ్యం దీనికి ఉంది. ఈ విజయవంతమైన పరీక్షతో భారత సైన్యానికి అత్యాధునిక ఆయుధ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. సరిహద్దు భద్రతను పటిష్టం చేయడంలో ఈ రాకెట్ వ్యవస్థ కీలక పాత్ర పోషించనుంది. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో వేగంగా స్పందించడానికి ఇది సైన్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. యుద్ధ పరిస్థితుల్లో తక్కువ సమయంలోనే శత్రువుపై పైచేయి సాధించడానికి ఇది తోడ్పడుతుంది. భారత భూసేన అగ్నిశక్తిని మరింత పెంచడంలో పినాకా అత్యంత కీలకం కానుంది.
రక్షణ రంగ నిపుణులు కూడా ఈ ప్రయోగంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. సైనికులకు కొండంత అండగా నిలిచే సాంకేతికత మన దేశంలోనూ రూపుదిద్దుకుంది. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించి శత్రువులను హతమార్చే శక్తి దీనికి ఉంది. సరిహద్దులో కాపులా కాసే మన జవాన్లకు ఇది మరింత ధైర్యాన్నిస్తుంది. ఆధునిక యుద్ధాలలో వ్యూహాత్మక విజయాలను నమోదు చేయడానికి ఇది దోహదపడుతుంది. రక్షణ వ్యూహాలను అమలు చేయడంలో సైన్యానికి కొత్త మార్గాలను ఇది చూపిస్తుంది. శత్రువుల కదలికలకు ముందే పసిగట్టి ముట్టిపెట్టడానికి ఈ రాకెట్ ఎంతో అనుకూలమైంది. ఈ రాకెట్ పరీక్ష స్వదేశీ రక్షణ తయారీ సామర్థ్యానికి మరో నిదర్శనంగా నిలిచింది. విదేశీ ఆయుధాలపై ఆధారపడకుండా అత్యాధునిక రాకెట్ వ్యవస్థలను దేశీయంగానే అభివృద్ధి చేశాము. ఈ ఘనతతో భారత్కు ఉన్న అపారమైన సాంకేతిక సామర్థ్యం ప్రపంచానికి చాటి చెప్పబడింది. రక్షణ రంగంలో స్వావలంబన సాధించాలనే లక్ష్యానికి ఇది మరింత బలాన్ని చేకూరుస్తుంది. పినాకా విజయవంతమైన పరీక్షతో భారత్ ఆధునిక రాకెట్ సాంకేతికతలో మరో కీలక అడుగు వేసింది. ఖచ్చితత్వం మరియు దీర్ఘదూర దాడి సామర్థ్యంలో ఈ వ్యవస్థ రక్షణ రంగానికి కొత్త బలాన్ని అందించింది. స్వదేశీ అభివృద్ధి అనే అంశం మన దేశ కీర్తిని అంతర్జాతీయంగా మరింత పెంచింది. భవిష్యత్తులో మరిన్ని అత్యాధునిక ఆయుధ వ్యవస్థల అభివృద్ధికి ఇది మార్గదర్శకంగా నిలుస్తుంది. రక్షణ విశ్లేషకులు సైతం భారత్ సాధించిన ప్రగతిని ఎంతగానో అభినందిస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా నినాదానికి నిలువెత్తు రూపంగా ఈ రాకెట్ నిలిచింది. స్వయం సమృద్ధి సాధనలో మన దేశం సరైన దిశలో పనిస్తుందని ఇది నిరూపించింది. ప్రపంచ దేశాల సరసన భారత్ను అత్యున్నత స్థానంలో నిలబెట్టేందుకు ఈ ప్రయోగం దోహదపడుతుంది. ఈ స్వదేశీ రాకెట్ పినాకా మన రక్షణ రంగంలో ఒక కొత్త శకానికి నాంది పలికింది. శాస్త్రవేత్తల మేధస్సుతో తయారైన ఈ అస్త్రం శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించడమే కాదు, అంతర్జాతీయ వేదికపై మన ఆత్మనిర్భర్ భారత్ సత్తా చాటింది. ఇకపై భారత సరిహద్దుల వైపు కన్నెత్తి చూడాలంటే శత్రువు 100 సార్లు ఆలోచించక తప్పదు. ఇది పినాకా పవర్. ఇది మన సైన్యం ధైర్యం.